అందరికీ నమస్కారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మాట చెప్పడం చాలా సులభమే అనుకుంటున్నారా? అయితే ఒక మాట, నేను వందల సుఖాలు చెవి చూసి వచ్చిన వాడిని కాదు, వేల కష్టాలు దాటి వచ్చిన వాడిని. కాబట్టి ఈ మాట ధైర్యంగా చెప్తున్నా. కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకోకుండా ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని వెతుక్కొని సంతోషంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. మన కష్టాన్ని మనం మాత్రమే పోగొట్టుకోగలం. వేరే వాళ్లకు చెబితే మన కష్టాన్ని మరింత కష్టం చేసేవాళ్లే సమాజంలో ఎక్కువ ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో మన కష్టం వేరే వాళ్లకు చెబితే తగ్గుతుంది అని మనం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా తగ్గించేవాడైతే వాళ్ళ దగ్గర చెప్పుకున్నా పర్వాలేదు. అందుకని కష్టం వచ్చినప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో మన కష్టాలు, నష్టాలు, బాధలు చెప్పుకోకూడదండి. మన కష్టాన్ని మనమే పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు నిజంగా మనకు అనేక పాఠాలు నేర్చుకుంటాం. ఎలాంటి సమస్యలనైనా అధిగమించగలుగుతాం. ఒకరిపై ఎప్పుడు కూడా వాళ్ళు మనకు ఏదో చేస్తారు, వీళ్ళు చేస్తారని కాదు. మన కోసం మనమేం చేసుకోగలం అని మనకు తెలిసిన రోజున మనం నిజంగా విజయాన్ని సాధిస్తాం. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపాదన కోసం ఒంటిపై దుస్తులు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ మలినం కాకూడదు, మలినం చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే మంచి విషయాలను మనం చెప్పుకోవడం, వినడం మాత్రమే కాదు, ఆచరించడం కూడా చెయ్యాలి. జీవితం అనేది ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. కొంతమంది యుద్ధం అన్నారు, కొంతమంది ఆట అన్నారు, కొంతమంది చదరంగం అన్నారు, కొంతమంది ఒక సంతోషం అన్నారు, ఆనందం అన్నారు, కొంతమంది ఒక పుస్తకం అన్నారు. జీవితం అంటే ఒక పుస్తకం. ఆ జీవితంలో యుద్ధం చెయ్యి అంటే నువ్వు కత్తి పట్టుకోక్కర్లేదు. ఒక మంచి ఆలోచన, ఆచరణ అనేటువంటివి పెట్టుకో. అవే రక్షణ కవచంలా నీ జీవితాన్ని కాపాడతాయి. అవే ఎప్పుడు కూడా అవి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళేవి. ఏవి అంటే ఆలోచన, ఆచరణ. ఆ రెండింటినీ నమ్ముకో, అది చాలా ముఖ్యం. యుద్ధం చేసేటప్పుడు గాయాలు తప్పవు, గుర్తుపెట్టుకో. యుద్ధం చేసేటప్పుడు గాయాలు తప్పకుండా అవుతాయి. గాయాలకు భయపడితే అసలు యుద్ధం చేయలేము. ఏదో ఒక రోజు చస్తాం కదా అని రోజు చావలేము. చావు వచ్చినప్పుడే చావాలి. అందుకని ధైర్యంగా ఉండండి మిత్రులారా. యుద్ధం చేసేటప్పుడు గాయాలు తప్పవు, అలాగే లక్ష్యం కోసం పోరాడేటప్పుడు అవమానాలు తప్పవు. అందుకని ధైర్యంగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు మీ యొక్క కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నించండి. సుఖంగా, సంతోషంగా ఉండండి. యుద్ధం చెయ్యండి, గాయాలు అయితే అవుతాయి, పాఠాలు నేర్చుకుంటారు, స్థిరంగా ఉండడం నేర్చుకుంటారు. అలాగే లక్ష్యం కోసం పోరాడండి. వాడు అవమానించాడు, వీడు అవమానించాడు, మహా అయితే ఏమవుతుంది? ఈ అవమానాలన్నీ కూడా మనకు ఏమీ చేయలేవు. మనం గెలిచి నిలబడితే ఆ అవమానించినటువంటి వాళ్ళందరూ కూడా మన పక్కన వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. మన అవసరాలు అనేటువంటివి ఎప్పుడు కూడా మనమే తీర్చుకునేలాగా ఉండాలి. వీడిని అడిగామనుకోండి, చులకన, పలచన ఇవన్నీ అవుతాం. అవునా కాదా? నేను చెప్పింది ఆలోచించుకోండి. మీకు మీరు కష్టపడి సాధించండి, ఏదైనా తలెత్తుకొని తిరగచ్చు. ఇలానే బతకాలి అనే ఒక నిదర్శనం కూడా చూపించవచ్చు. ఇదండి విషయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.